కనిపిస్తుంది. ఒక రకంగా జరగబోయేటటువంటి సమావేశం కూడా రచ్చరచ్చకు దారితీసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అజెండాలో ప్రధానంగా పీపీపీ విధానాన్ని వైసీపీ వ్యతిరేకిస్తుంది. ఈ నేపథ్యంలో అజెండాలో ఈ అంశాన్ని చేర్చడాన్ని కూడా అటు పూర్తి స్థాయిలో కార్పొరేటర్లే అంటే స్వపక్ష కార్పొరేటర్లే వ్యతిరేకిస్తున్నటువంటి, అదేవిధంగా కార్పొరేటర్లు కూడా ఏదైతే ఈ బిల్లుకు సంబంధించి అజెండాలో చేర్చినటువంటి 13వ అంశంగా చేర్చినటువంటి అంశాన్ని కూడా తీవ్రంగా విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కొన్ని అంశాలు కూడా వివాదాస్పదంగా మారిన నేపథ్యం, ఆ నేపథ్యంలో కూడా వాటిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. చర్చ కూడా రచ్చరచ్చగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యే మాధవిరెడ్డి సమావేశానికి హాజరు కానటువంటి భావన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు స్వపక్షాలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉంటే అది పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా అజెండాలోని అంశాలు 2024లో జరిగినటువంటి అగ్నిపథ్కి సంబంధించి బిల్లులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే వాహనాల సంబంధించి రెంట్కి తీసుకోవాల్సినటువంటి అద్దె పథకం తీసుకోవాల్సినటువంటి అంశాలను కూడా అందులో పొందుపరచడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత ఉత్కంఠ పరిస్థితులే దారితీసే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్వపక్ష నేతల అంటే స్వపక్ష కార్పొరేటర్ల నుంచే వ్యతిరేకత వ్యక్తమై రచ్చరచ్చగా సమావేశం రచ్చరచ్చగా సాగే అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే మున్సిపల్ కార్మికులు గత వారం రోజులుగా కూడా దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో 13వ రోజు చేరుకుంది. 13వ రోజు చేరుకున్న నేపథ్యంలో ఏదైతే